హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా తీసిన వీడియో. కేవలం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిన సమయంలో దానిని సరైన మార్గంలో నడిపించిన వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని చక్వాల్ జిల్లాలో జన్మించారు. ఈ జిల్లా ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. ప్రధానమంత్రి పదవిని చేపట్టక ముందు ఆయన 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నర్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని అయిన పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1991లో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆయన వల్లే దేశంలో లైసెన్స్ రాజ్ అంతరించిపోయిందని కొందరు అంటారు. మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు దేశ ప్రధానిగా పనిచేశారు. ఆయన దేశంలోని గొప్ప రాజకీయవేత్త మాత్రమే కాదు, అద్భుతమైన ఆర్థికవేత్త కూడా. పంజాబ్ యూనివర్సిటీలో చదివి తదుపరి విద్య కోసం బ్రిటన్ వెళ్లారు. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్లో ఎకనామిక్స్ డిగ్రీ పొందారు. మన్మోహన్ సింగ్కు ఆర్థిక శాస్త్రంలో చాలా ఆసక్తి ఉండేది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పూర్తి చేశారు. ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అధ్యాపకుడిగా కూడా పనిచేశాడు. మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారు 1970 నుంచి 1980 మధ్యన భారత ప్రభుత్వంలో అనేక కీలక పదవులను నిర్వహించారు. భారత ఆర్థిక సలహాదారుడిగా 1972 నుంచి 76 వరకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్గా 1982 నుంచి 85 వరకు, ప్రణాళికా సంఘం చైర్మన్గా 1985 నుంచి 87 వరకు పనిచేశారు. 1991 నుంచి 1996 మధ్యలో దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దిశలో తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దిగుమతి, ఎగుమతి విధానాన్ని సంస్కరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. దీని కారణంగా భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి మరియు ప్రజల యొక్క ఆదాయం కూడా పెరిగింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దాని ప్రభావం నేడు ఎక్కువగా కనిపిస్తుంది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. ఇది పారదర్శకత మరియు జవాబుదారీతనానికి హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ గారు 2008లో యుఎస్తో కలిసి చారిత్రాత్మకమైన భారతదేశ మరియు అమెరికా పౌరు అణు ఒప్పందంపై సంతకం చేశారు. ఇది భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడింది. ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ గారి హయాంలో ఆధార్ పథకం కూడా ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని అమలు చేసింది. ఇది పిల్లలందరికీ విద్యా హక్కును విస్తరించింది. మన్మోహన్ సింగ్ గారి హయాంలో భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసింది. భారతదేశ జీడిపి వృద్ధి రేటు 2004-2008 మధ్య 8% కంటే ఎక్కువగా ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించేందుకు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. రోడ్లు, విద్యుత్తు, నీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ సింగ్ భారత్ నిర్మాణ్ యోజనను ప్రారంభించారు. జననీ సురక్ష యోజన, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను ప్రారంభించారు. ఇది తల్లి ఆరోగ్యం, గ్రామీణ ఆరోగ్య సేవలను మెరుగుపరిచింది. అయితే మన్మోహన్ సింగ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక 1991లో మన్మోహన్ సింగ్ను తన మంత్రివర్గంలో చేర్చుకుని ఆర్థిక శాఖను అప్పగించారు. అప్పటికి మన్మోహన్ సింగ్ లోక్సభ కానీ, రాజ్యసభలో కానీ సభ్యుడు కాదు. ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి మాత్రమే. దేశ ప్రగతి కోసం మన్మోహన్ సింగ్ గారు చేసిన పనులను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. జై హింద్.